హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు పానీపూరి చాలా సింపుల్గా నేనైతే చెప్తానండి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే బంగాళదుంప అయితే ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని దానిలో పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, అల్లము చిన్న ముక్కలుగా కోసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా జల్లెడ ఒకటి తీసుకొని దాన్ని మనం వడకట్టుకోవాలండి. దానిలో ఉన్న అదంతా వెళ్ళిపోతుంది డస్ట్. సో ఇలా చేసుకున్న తర్వాత చింతపండు ఉంటుంది కదండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకొని ఈ విధంగా గుజ్జు తీసుకొని దీనిలో అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని రుచికి సరిపడ సాల్ట్, కారం అయితే మనం పచ్చిమిర్చి వేసామండి, సరిపోతుంది, ఇంకంత అవసరం లేదు. అల్లం కూడా వేసాము. సో చాట్ మసాలా, ధనియాల పొడి ఏదన్నా ఉంటే ఇట్లా కలిపేసుకోండి. తర్వాత నిమ్మకాయ లైట్గా పిండుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ ఈ విధంగా పోసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అయితే కాగిపోయింది. ఈ విధంగా అయితే మనం ఎన్ని కావాలంటే అన్ని పానీపూరీలు అయితే మనం ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మనకి ఇన్స్టాంట్గా దొరుకుతున్నాయండి పానీపూరీలు ఇప్పుడు డీమార్ట్లో కూడా. సో తీసుకొని ఈ విధంగా అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ నేనైతే ఈ విధంగా డీప్ ఫ్రై చేస్తున్నాను. మనం వాటిని తిప్పక్కర్లేదండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు అవే తిరిగిపోతాయి. ఇది ఒకసారి అయితే చూడండి, ఇక్కడ ఇదిగోండి అలా పడిపోతాయి. సో మనం అలా ఇవైతే యూస్ చేసుకోవచ్చండి. ఈ విధంగా డీప్ ఫ్రై అయితే అయిపోయినాయండి. తర్వాత బంగాళదుంప అయితే బాగా ఉడకపెట్టుకున్నాం కదండి, ఆ బంగాళదుంపని అయితే మనం పొట్టు తీసుకొని ఈ విధంగా చూపిస్తున్నట్లు స్పూన్ తీసుకొని మెత్తగా అయితే ఇలా స్మాష్ చేసుకోవాలండి. ఇదిగో నేను చూపిస్తున్నట్టుగా స్మాష్ చేసుకోండి. చాలా మెత్తగా ఉడికిపోయింది బంగాళదుంప. మెత్తగా ఉడికేలాగా చూసుకోవాలండి, బంగాళదుంప గట్టిగా ఉండకూడదు. తర్వాత ఉల్లిపాయను అయితే కోసుకొని చిన్న ముక్కలుగా అయితే ఇలా చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి రెసిపీ, ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ విధంగా అయితే నేను కలుపుకున్నానండి. దీనిలో అయితే రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్, కారం, చాట్ మసాలా, ధనియాల పొడి మనకి ఏమన్నా ఈ విధంగా అయితే వేసుకొని కలుపుకోవాలండి. నేను ఇదిగో చూడండి, సాల్ట్ మనకు రుచికి చూసుకొని వేసుకోవాలండి. సాల్ట్ నేనైతే ఈ విధంగా వేసుకున్నాను. కారం కూడా చూసుకోండి, నేనైతే లైట్గానే వేస్తున్నాను. ఇది మనము ప్రిపేర్ చేసుకున్నాం కండి కొత్తిమీర, పుదీనా రసము, అదైతే లైట్గా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఈజీ సింపుల్ రెసిపీ రెడీ అండి. బాయ్ గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.